గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ వరప్రసాద్, యూరాలజిస్ట్ అట్ నోదయ హాస్పిటల్ కాకినాడ. ఈవేళ ప్రాస్టేట్ గ్రంథి గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ప్రాస్టేట్ గ్రంథి అంటే ఏంటి? ప్రాస్టేట్ గ్రంథి అనేది నీరుడు సంచికి కిందన బీన్స్ సైజులో నీరుడు గొట్టంకి అవతల నీరుడు సంచికి జస్ట్ కిందన ఆనుకుని ఉంటాయి. అవి మగవాళ్ళలోనే ఉంటాయి, ఆడవాళ్ళలో ఉండవు. సో ఈ ప్రాస్టేట్ గ్రంథి వల్ల వచ్చిన సమస్య ఏంటి? ప్రాస్టేట్ గ్రంథి వల్ల 50 ఏళ్ల లోపల సాధారణంగా ఎవరికి సమస్య ఉండదు. కానీ ఈ గ్రంథి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సహజంగానే అందరికీ పెరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎక్కువ పెరగచ్చు, కొంతమందికి తక్కువ పెరగచ్చు. సో ఆ సైజు పెరగడం వల్ల అందరికీ ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. కొంతమందికి నీరుడు సమస్య రావచ్చు, కొంతమందికి ఎంత పెద్ద గ్రంథి ఉన్నా కూడా సమస్య లేకపోవచ్చు. సో గ్రంథి పెద్దది ఉన్నంత మాత్రాన అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు, అది అందరూ గుర్తుంచుకోవాలి. ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగితే ఏమేమి సమస్యలు రావచ్చు అంటే నీరుడు సమస్యలు, యూరిన్ స్పీడ్ తగ్గడం, మాటిమాటికి రావడం, రాత్రులు ఎక్కువసార్లు నీరుడికి వెళ్ళాల్సి రావడం, పూర్తిగా నీరుడు ఇంకా ఖాళీ అవ్వట్లేదండి అని చాలామంది చెప్తారు. అది కూడా దానికి కూడా ఒక కారణం ప్రాస్టేట్ గ్రంథి అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నిటి వల్ల సమస్య ఏంటి? ఇప్పుడు నీరుడు సమస్య ఉండడం వల్ల వాళ్ళు జనరల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడం ఎవరికైనా ఇబ్బందే. ఆ రకంగా వాళ్ళు రొటీన్ డే టు డే యాక్టివిటీస్లో చాలా ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అలాగే రాత్రులు ఎక్కువసారి వెళ్ళడం వల్ల నిద్ర చెడిపోతుంది. సో నిద్ర చెడిపోవడం వల్ల సాధారణంగానే మనిషి మరుసటి రోజు బాగా నీరసంగా ఉండడం, అది 1-2 రోజులైతే రోజు ఇంకా అదే పనిగా నైట్ టైం ఎక్కువసార్లు వెళ్ళడం వల్ల జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, నిద్ర చాలా అవసరం మనిషికి. ఎప్పుడైతే నిద్ర ఇంపాక్ట్ అవుతుందో దానివల్ల షుగర్ కంట్రోల్ డిస్టర్బ్ అవ్వడం, బీపీ కంట్రోల్ డిస్టర్బ్ అవ్వడం, బాడీ అంతా మనకి జనరలైజ్డ్ వీక్నెస్ అంటాం, అంటే ఏదో అశక్తిగా ఉన్నట్టు ఉంటుంది. సో ఆ నిద్ర లేకపోవడం వల్ల దాని సమస్యలు దానికి ఉంటాయి. ఇవన్నిటికి మూల కారణం ఏంటంటే ప్రాస్టేట్. అది ఒక 55-60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాస్టేట్ గ్రంథిలో మనకి 2 రకాల సమస్యలు రావచ్చు. ఒకటి ఎదుగుదల, అంటే దాని పరిణామం పెరగడం, దాన్ని బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ గ్రోత్. రెండోది ప్రాస్టేటిక్ క్యాన్సర్, అంటే అది క్యాన్సర్కి సంబంధించి. జనరల్గా క్యాన్సర్ ఎక్కువ శాతం 70 ఏళ్ళు 75 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ. సో 55 నుంచి 70 వరకు ఎక్కువ శాతం మందికి నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ. సో ఈ ప్రాస్టేట్ సమస్యలు ఏవైతే నీరుడు సమస్యలు అని చెప్పానో దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళకి యూరిన్ సరిగ్గా అవ్వకపోవడం, ఓవర్ ద టైమ్ ఎప్పుడైతే నీరుడు సంచి ఈ గ్రంథికి పెరిగిన గ్రంథికి అగేన్స్ట్గా పనిచేయడం మొదలు పెడుతుందో కొన్ని సంవత్సరాల్లో ఆ నీరుడు సంచి వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయటన ఇది అడ్డుపడుతుంది, నీరుడు సంచి ఉన్న నీరుని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది కొన్ని సంవత్సరాలకి అది విఫలమయ్యి నీరుడు సంచి వీక్ అయిపోతుంది. నీరుడు సంచి వీక్ అయితే ఏంటి అంటే, నీరుడు సంచి వీక్ అయితే దాని ప్రభావం మళ్ళీ కిడ్నీల పైన పడే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్రంథి వల్ల ఆ మనిషి ఇబ్బంది పడుతున్నాడో ఫైనల్గా దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏదైనా అట్ లాస్ట్ ఆ కిడ్నీలని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన ప్రైమరీ ఎజెండా. సో ప్రాస్టేట్ గ్రంథి పెరిగింది, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, మరి దాని ట్రీట్మెంట్ ఏమిటి అంటే ఉంటుంది. ట్రీట్మెంట్ 2 రకాలు. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, రెండోది సర్జికల్ ట్రీట్మెంట్. అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఎవరికి, సర్జికల్ ట్రీట్మెంట్ ఎవరికి? సహజంగానే అందరికీ వచ్చే డౌట్. సివియర్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే మరీ సమస్య చాలా పెద్దదిగా లేదు, నాకు కొంత నీరుడు వెళ్ళడంలో ఇబ్బంది ఉంది, కొంత స్పీడ్ తగ్గింది, అంతే అంతవరకే అని ఉన్నప్పుడు మందులతో జనరల్గా వాళ్ళు బాగానే ఇంప్రూవ్ అవుతారు. కానీ సివియర్ సిమ్టమ్స్ అంటే కొంతమందికి రికరెంట్గా ఆ ప్రాస్టేట్ సమస్య వల్ల ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్లో బ్లీడింగ్ బ్లడ్ రావడం, లేకపోతే నీరుడు సంచిలో రాళ్ళు ఫామ్ అవ్వడం, సో ఇవన్నీ సివియర్ కాంప్లికేషన్స్. ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ శాతం సర్జరీకి వెళ్ళడమే మంచిది, ఎందుకంటే అవి మందులకు కూడా లొంగే అవకాశం తక్కువ. సో ఇలాగ ప్రాస్టేట్ గ్రంథి బినైన్ డిసీజ్కి మందుల ద్వారా, అంటే కొంచెం మైల్డ్ సిమ్టమ్స్కి అయితే మందులు, కొంచెం సివియర్ సిమ్టమ్స్కి అయితే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి.